ఎల్ఆర్ఐటీ సంస్థల అధినేత మర్రి లక్ష్మణ్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. దుండిగల్లోని ఆయనకు చెందిన ఏరోనాటికల్ ఇంజనీరింగ్ కాలేజీలకు రెవెన్యూ అధికారులు నోటీసులు ఇచ్చారు. చిన్న దామిర చెరువు ఆక్రమించి ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో నిర్మాణాలు చేశారని నోటీసుల్లో పేర్కొన్నారు. ఈ 7 రోజుల్లో నిర్మాణాలు తొలగించాలని లేకుంటే చర్యలు తీసుకుంటామన్నారు. ఈ మేరకు రెవెన్యూ అధికారులు కాలేజీ కూల్చకుండా స్టే ఇవ్వాలని మర్రి లక్ష్మణ్ రెడ్డి పిటిషన్ వేశారు. మర్రి లక్ష్మణ్ రెడ్డికి సంబంధించిన కాలేజ్ కి సంబంధించి అటు రెవెన్యూ అధికారులు నోటీసులు జారీ చేశారు. అయితే ఆ నోటీసులో ఉన్న ప్రకారంగా ఆ కాలేజీని కూల్చకుండా ఉండడానికి స్టే ఇవ్వాలని చెప్పి కూడా అటు మర్రి లక్ష్మణ్ రెడ్డి పిటిషన్ వేయడం కూడా మనం చూస్తున్నాం. అయితే ఈ పిటిషన్ కి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. రైట్ సురేష్. దుండిగల్లోని మర్రి లక్ష్మారెడ్డి ఇన్స్టిట్యూట్ సంబంధించి కట్టడాలన్నీ కూడా చెరువు బఫర్ జోన్ అదేవిధంగా ఎఫ్టీఎల్ లో నిర్మాణాలు చేపట్టారని చెప్పేసి కూడా రెవెన్యూ అధికారులు కాలేజ్ యాజమాన్యానికి నోటీసులు ఇవ్వడం జరిగింది. ఈ రోజు ఉదయం నిర్మాణాలు వెంటనే తొలగించాలి, బఫర్ జోన్ లో ఎఫ్టీఎల్ లో అక్రమ కట్టడాలు కట్టారని చెప్పేసి కూడా నోటీసుల్లో పేర్కొన్నారు. ఈ నోటీసులని సవాల్ చేస్తూ మర్రి లక్ష్మారెడ్డి ఇన్స్టిట్యూషన్ హైకోర్టులో పిటిషన్ వేయడం జరిగింది. ఏదైతే రెవెన్యూ అధికారులు హైడ్రా నిబంధనలకు విరుద్ధంగా కూలగొట్టడాలు చేయకూడదు అని చెప్పేసి కూడా స్టే ఇవ్వాలని చెప్పేసి కోరడం జరిగింది. దీనిపైనే పోలీసులు ఏదైతే రెవెన్యూ అధికారులు అక్రమ కట్టడాలు గుర్తించి కూలగొడుతున్నారని చెప్పేసి కూడా కోర్టుకు తెలపడంతో ఆ పిటిషన్ ని అలో చేయడం జరిగింది. దీనిపై వాదనలు జరిగాయి. రేపు మళ్ళీ ఈ విచారణ జరిగే అవకాశం కనబడుతుంది. రైట్, థాంక్యూ సురేష్.